హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం సిరీస్లో అమ్మవారికి చాలా ఇష్టమైన లోటస్ ఫ్లవర్ ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికోసం ముందుగా ఇలాంటి ఒక టబ్ తీసుకోవాలి. ఈ టబ్ మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకొని సరిగ్గా మధ్యలోకి హాఫ్ చేయాలి. ఇలా ఒక కత్తి తీసుకొని దాన్ని హీట్ చేసి కట్ చేయాలి. ప్లాస్టిక్ కాబట్టి ఈజీగా కట్ అవుతుంది. ఇలా 2 పీసెస్ చేసుకున్నాము. మధ్యలో ఉన్న భాగాన్ని తీసేసాము. మనం లక్ష్మీదేవిని చేసినప్పుడు ఒక పీట మీద అమ్మవారిని చేస్తాం కాబట్టి ఇలా మనకి ఒక హాఫ్ అయితే సరిపోతుంది. ఫుల్ చేస్తే వెనక్కి వెళ్ళిపోతుంది, వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇలా హాఫ్ చేసాము. ఇవే 2 చేసి ఇలా మనం ఒకదానికి ఒకటి అటాచ్ చేసి సర్కిల్ లాగా కూడా చేయొచ్చు. నేను అలా కూడా పెట్టి చూపించాను లాస్ట్లో, చూడండి. ఇప్పుడు మళ్ళీ మనం టబ్కి మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఎంత విడ్త్ ఉన్నాయి, ఎంత హైట్ ఉన్నాయి అని. టబ్ మెజర్మెంట్స్ ప్రకారంగా టబ్ మీద కప్పేటందుకు క్లాత్ని ఫస్ట్ కట్ చేసుకోవాలి. తర్వాత మనకు మిగిలిన క్లాత్ని మెజర్ చేసుకొని దాన్ని ఈక్వల్ పార్ట్స్గా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఈ కొలతలను చూసుకుంటూ అసలు ఎన్ని పెటల్స్ వస్తాయి, మనం ఎంత సైజులో తీసుకుంటే మనకి సరిపడా పెటల్స్ వస్తాయో మనం క్యాల్కులేట్ చేసుకోవాలన్నమాట. ముందుగా మనం అనుకున్న పెటల్ సైజ్ ఏదైతే ఉందో అది మనం ఇలాంటి ఒక పేపర్ మీద గీయాలి. ఒకవేళ ఇలాంటిది దొరకకపోతే మనం థర్మాకోల్ షీట్ మీద కూడా గీసుకోవచ్చు. ఇప్పుడు మనం గీసుకున్న పెటల్ని పెట్టుకొని ఒక ప్లాస్టిక్ షీట్, ఎంత పొడుగు వీలైతే అంత పెద్ద ప్లాస్టిక్ షీట్ తీసుకొని మనకి ఎన్ని పెటల్స్ కావాలి అనుకుంటున్నామో అన్ని పెటల్స్కి ఇలా షీట్స్ గీసుకొని కట్ చేసుకోవాలి. సేమ్ అదే పెటల్ని పెట్టుకొని మనం క్లాత్ మీద కూడా గీసుకొని పెట్టుకోవాలి. కానీ కట్ చేసేటప్పుడు 1 ఇంచ్ పెద్దగా కట్ చేయాలి. బికాస్ మనం ఇది మళ్ళీ స్టిచ్ చేయాలి కాబట్టి ఆ 1 ఇంచ్ ఆ స్టిచ్లోకి వెళ్ళిపోతుంది. ఇలానే మనకు కావాల్సినన్ని పెటల్స్ని మనం క్లాత్లో నుంచి కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పెటల్స్ని ఒకదానికొకటి ఇలా అటాచ్ చేసుకొని ఇలా ఒక పాకెట్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఇన్ని పెటల్స్ అని సపరేట్గా చేసి పెట్టాము. ఇది మనం కవర్ చేయడానికి కట్ చేసుకున్న క్లాత్ అండి. ఫ్లవర్ మొత్తం పింక్ కలర్లో ఉంటే అంతగా కనిపించదు కాబట్టి కొంచెం గ్రీన్ కలర్ యాడ్ చేయడం కోసం మేము 3 లీవ్స్ని కూడా కట్ చేసామండి ఇలా పెట్టడం కోసం. మీరు కావాలనుకుంటే 6 లీవ్స్ని కూడా చేసుకోవచ్చు. మేము హాఫ్ ఫ్లవరే కాబట్టి 3 అయితేనే కొంచెం బెటర్గా కనిపిస్తుంది అన్న ఉద్దేశంతో 3 కట్ చేసుకున్నాము. మీ ఇష్టం, మీరు 6 కావాలంటే 6 కూడా కట్ చేసుకోవచ్చు. ఈ గ్రీన్ వాటిని కూడా 2 పీసెస్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నామండి వీటిని కూడా. ఇది మనం ఇప్పుడు స్టిచ్ చేసుకున్న పెటల్ అండి. ఇది మనం సేమ్ సైజులో కట్ చేసుకున్న ప్లాస్టిక్ పేపర్. ఈ ప్లాస్టిక్ పేపర్కి ఏం చేయాలంటే ముందుగా ఒక జే వైర్ తీసుకొని ఆ జే వైర్ని నార్మల్గా మనం స్టిచ్ చేస్తున్నట్టు ఇలా మొత్తం జే వైర్కి మొత్తం పేపర్ని ఎక్కించేయాలి.
ఇలా ఎక్కించడం అయిపోయాక ఆ ఎండ్ని మనం ఫోల్డ్ చేసేసి ఈ పెటల్ని ఇందాక మనం స్టిచ్ చేసుకున్న క్లాత్ పెటల్ ఉంది కదా, దాంట్లోకి పిల్లో కవర్లోకి పిల్లోని పెట్టినట్టు పెట్టేసేయాలి. ఇప్పుడు మనం ఈ పెటల్ని నీట్గా దగ్గరికి ముడతలు వచ్చేలాగా దగ్గరికి అనుకుంటూ ఫోల్డ్స్ పెట్టాలి. పెట్టి అక్కడ మనం నార్మల్గా రబ్బర్ బ్యాండ్ వేసేస్తే సరిపోతుంది. పెటల్ షేప్లో వచ్చేలాగా కుచ్చిళ్ళు పెట్టుతూ క్లోజ్ చేయాలి. చూసారా, ఇలా పెటల్ షేప్ వచ్చింది. మనకు ఒకవేళ పెటల్ షేప్ ఇంకా మంచిగా రావాలి అనుకుంటే లోపల ఉన్న మనం జే వైర్ని మార్చుకుంటూ సెట్ చేసుకోవచ్చు. ఇలా మనం కట్ చేసుకున్న అన్ని పెటల్స్కి లీవ్స్కి జే వైర్ ఎక్కిచ్చేసి సెట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి మెష్ చేసి పక్కకు పెట్టుకున్న ఈ టబ్ ఉంది కదా, దానికి మనం ఈక్వల్గా డాట్స్ పెట్టుకోవాలన్నమాట. ఆ డాట్స్ ప్లేస్లలో మనం కొంచెం హీట్ పెట్టి ఆ హీట్తోని హోల్స్ చేయాలి. సేమ్ ఇటువైపు పెట్టినట్టుగా అటువైపు కూడా ఇదే డిస్టెన్స్తోని మనం అటువైపు కూడా హోల్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టబ్ని కవర్ చేయడానికి ముందు కట్ చేసుకున్న క్లాత్ ఉంది కదా, అది తీసుకొని ఇలా టబ్ని కవర్ చేసేయాలి. ఇప్పుడు మనం పెట్టుకున్న హోల్స్లో ఫస్ట్ హోల్ ఉంది కదా, ఆ హోల్లో థ్రెడ్ పాస్ చేసి ఫస్ట్ అక్కడ టై చేసేయాలి. ఇప్పుడు మనం ఈక్వల్ డిస్టెన్స్ చూసుకొని పెటల్స్ని యాడ్ చేయడం కోసం డబుల్ టేప్ని ఫస్ట్ అటాచ్ చేయాలి.
ఇప్పుడు ఆ డబుల్ టేప్ పెట్టిన ప్లేస్లోనే మనం పెటల్స్ని ఫస్ట్ అంటించాలి. ఓన్లీ డబుల్ టేప్ పెడితే ఆగవు కాబట్టి ఇలా మనం ఇంతకుముందు అటువైపు కట్టిన దారాన్ని తీసుకొచ్చి ఇటువైపు ఉన్న హోల్లోకి పాస్ చేసి కట్టేసేయాలి. సేమ్ ఇదే ప్రాసెస్ మనం సెకండ్ లైన్కి కూడా చేసుకోవాలి. ఇటువైపు ఫస్ట్గా దారం కట్టుకోవాలి. ఇప్పుడు ముందున్న పెటల్స్కి మనం డబుల్ టేప్స్ అంటించి ఆ డబుల్ టేప్స్ అంటించిన ప్లేస్లో మనం నెక్స్ట్ లైన్లో ఉన్న పెటల్స్ని అంటించాలి.
పెటల్ స్టిక్ చేయడం అయిపోగానే మనం మళ్ళీ థ్రెడ్ని తీసుకొచ్చి కట్టేసేయాలండి. ఫ్లవర్ పెటల్స్ అంటియడం అయిపోయిందండి. ఇప్పుడు మనం స్ట్రింగ్ కూడా కట్టేసాము. సో ఇంకా స్ట్రెంతీగా ఉండడం కోసం మనం ఒక ప్లాస్టర్ అంటిస్తున్నాం ఇప్పుడు. సేమ్ పెటల్స్ పెట్టినట్టుగానే మనం ఆ గ్రీన్వి కూడా కరెక్ట్గా ఏ డిస్టెన్స్లో కావాలో చూసుకొని అక్కడ మనం వాటిని కూడా స్టిక్ చేసేయాలండి. అంతే అండి, చాలా ఈజీగా అమ్మవారికి ఇష్టమైన లోటస్ ఫ్లవర్ని మనం రెడీ చేసేసుకుందాం. ఇదే ఫ్లవర్ని మనం కావాలనుకుంటే ఇలా హాఫ్గా వాడచ్చు, లేదంటే ఒకదానికొకటి అటాచ్ చేసి ఇలా కంప్లీట్ సర్కిల్గా కూడా వాడచ్చు. ఇలా పెట్టాలి అనుకుంటే మనం మధ్యలో ఒక పీట వేసి దాని మీద లక్ష్మీదేవిని పెట్టాలి, లేదా ఇలా మేము చేసినట్టుగా 2 అమ్మవార్లను చేసి 2 పూలని వాడచ్చు. అంతే అండి. Hope you guys like this video. For more such videos, like, share and subscribe to my channel. Bye.